స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా నీకు స్తోత్రం 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 మహిమ 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 నీకే ప్రభావాలు ప్రభావాలు యుగయుగములు కలుగును గాక యుగయుగములు కలుగును గాక యుగయుగములు కలుగును గాక యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం మహిమ స్తోత్రం 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 యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా నీకు స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాం పాస్టర్ ప్రార్థన చేస్తాం మహాపరిషుద్ధులకు వందనాలు స్తోత్రాలు కలిపి మా పట్ల గొప్ప అద్భుత కాలం చేసిన తండ్రి నీకు వందనాలు మా సంఘం అంతా ఆయన చేసిన ప్రార్థన మీరు ఆలకించారు ప్రభు అయ్యా వాళ్ళ చేతుల్లో కలిగిన గుప్పిలు విప్పారు ఆయన ఏసయ్యా వారి యొక్క సహాయంతో నా ప్రభు మా కుటుంబం నా ప్రభు ఏసయ్యా నీకు మరి మందిరం కట్టినప్పటి నుంచి వాక్యం అయితే బయట పోవట్లేదు ప్రభా అన్ని జనులు రక్షించబడాలని ఈ వాక్యం వాళ్ళు వినాలని ఈ పాటలు వాళ్ళని విని నా ప్రభా నీ మందిరానికి రావాలని ఆశ కలిగి నా ప్రభా ఈ యొక్క సౌండ్ సిస్టమ్ తేవడానికి అయినా అనేక ఇబ్బందుల ఆటంకాలు ఎదురైనప్పటికీ నా తండ్రి ఇబ్బందుల తన దినమనాడు ఆయన యేసయ్య ఇది తీసుకొచ్చిన ప్రభా నీ మందిరంలో ప్రతిష్ఠ చేస్తున్నాం ప్రభా అయ్యా ఇది నీ కొరకు నా ప్రభా నన్ను వాడబడాలి ప్రభా ఈ వాక్యం అందరూ వినాలి ప్రభా విన్నా ప్రతి వినాలా ప్రభా అయ్యా నీ యొక్క వాక్యాన్ని తెలుసుకొని ఈ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ప్రభా మందిరానికి రావడానికి నా ప్రభా ఈ చివరి దినాల్లో నా ప్రభా వాక్యం కరువైపోతుంది ప్రభా అయ్యా నీ వాక్యాన్ని వినిపించాలన్న ఆశ కలిగి నేను ప్రయాణిస్తున్న వారైతే దారి వేస్తున్న వారైతే ప్రభా ఇంట్లో ఉన్న వారైతే ఎవరైనా సరే ప్రభా ఈ గ్రామం అంతా అయ్యా ఒక క్రిస్టియన్ కాలనీగా మారాలని నేను ఆశ కలిగిన మాది చిన్న ఒక సంఘమే కావచ్చు కానీ నా తండ్రి రాబోయే దినాలకి ఒక పెద్ద సంఘంలో దీవిస్తారని ప్రకారంగా తండ్రి మరి దీన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు నా ప్రభా దీనికైతే మాకు దీని గురించి మాకేం తెలియదు కానీ ప్రభా సమస్త మెరిగిన దేవుడు నీవు కనుక అది బిగిస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు బిడ్డలకు మంచిదైనా ఆరోగ్యం దయచేయండి ఎందుకంటే ప్రభా అది పరిస్థితికి సంబంధించినది నాయన బిడ్డలు బిగిస్తున్నప్పుడు నాయన ఎవరికి ఏ హాని కలగకుండా ప్రభా మీ హస్తముతో నాయన దీన్ని బిగించమని ప్రార్థిస్తున్నాను బిడ్డలకు మంచి స్వస్థతను దయచేయండి అయ్యా వారి విరివిగా నా ప్రభా వారి వాక్యోపదేశం చేయడానికైతే మీ పాటలు పాడడానికైతే మీ ప్రభా నేను ఆరాధించడానికి నేను బిడ్డలందరినీ కూడా వాడుకోమని ఎవరి బిడ్డల కుటుంబాలుగా నేను ఆరాధించే మా పట్ల మీరు చేసిన గొప్ప అద్భుత కారణానికి మరొకసారి వందనాలు స్తుతిస్తోత్రాలు చెల్లించుకుంటూ దీన్ని మీరే ప్రతిష్ఠించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.